5 years ఆర్ఆర్బీ ప్రాక్టీస్ క్వశ్చన్స్ 2025లో భాగంగా నెంబర్ సిస్టమ్ నుంచి 3 or 4 క్వశ్చన్స్ వస్తాయండి. 100 క్వశ్చన్స్ పేపర్లో 30 క్వశ్చన్స్ ఏమో ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ నుంచి వస్తుంది. CBT 1 కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ 1 120 క్వశ్చన్స్ ఉంటే పేపర్లో 35 క్వశ్చన్స్ ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ నుంచి వస్తాయండి. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ 2లో ఆల్రెడీ మనం కొన్ని సమ్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ప్రాక్టీస్ బిట్స్ ఇవి డిఎస్సికి కూడా ఉపయోగపడతాయండి, అందుకోసం అని చెప్పుకుంటున్నాము. నెక్స్ట్ నిన్న ఈ సమ్లో ఉన్నామండి. ఏ ఈజ్ ద లార్జెస్ట్ 4-digit నెంబర్ విచ్ వెన్ డివైడెడ్ బై 5, 6 and 7 గివ్స్ రిమైండర్ 1, 2 and 3 రెస్పెక్టివ్లీ. వాట్ ఈస్ ద ప్రొడక్ట్ ఆఫ్ ద డిజిట్ ఆఫ్ ఏ అన్నారండి. సో ఫస్ట్ ఏ ఈజ్ ద లార్జెస్ట్ 4-digit నెంబర్ అన్నారు. దీనికి 2 మెథడ్స్ ఉన్నాయండి ఈ సమ్ముకి. ఫస్ట్ మెథడ్ వచ్చి లార్జెస్ట్ 4-digit నెంబర్ ఏంటి మనకి 9999. దాంట్లో దీన్ని పక్కన పెట్టేసుకుని 5, 6, 7 విచ్ ఈస్ డివైడెడ్ బై 5, 6, 7 అన్నారు కాబట్టి ఫస్ట్ దానికి ఎల్సిఎం కనుక్కుంటే 2, 10 వస్తుందండి. 5, 6, 7కి ఎల్సిఎం కనుక్కుంటే. నెక్స్ట్ లీవ్స్ రిమైండర్స్ 5 gives remainder 1, 6 gives remainder 2, 7 gives remainder 3. అలా 5 minus 1, 6 minus 2, 7 minus 3 ఈక్వల్ టు 4. సేమ్ కామన్ డిఫరెన్స్ వచ్చిందండి మనకి. నెక్స్ట్ లార్జెస్ట్ డిజిట్ నెంబర్ని ఎల్సిఎంతో డివైడ్ చేస్తే రిమైండర్ ఏంటి అని డివైడ్ చేసుకున్నాము. 129 వచ్చింది రిమైండర్ వచ్చి. 9999 మైనస్ రిమైండర్ సబ్ట్రాక్షన్ చేసి మళ్ళీ వచ్చిన ఆన్సర్ని ఈ కామన్ డిఫరెన్స్ 4తో సబ్ట్రాక్షన్ చేయాలండి. వచ్చిన ఆన్సర్ ఇక్కడ ఫస్ట్ 2 మైనసెస్ ఉన్నాయి కాబట్టి యాడ్ చేసుకోవాలి. 133 ఆన్సర్ వచ్చి 9866 వచ్చింది. కానీ వాళ్ళు ఏమడుగుతున్నారండి మనల్ని, వాట్ ఈస్ ద ప్రొడక్ట్ ఆఫ్ ద డిజిట్ ఏ. సో ప్రొడక్ట్ చేయాలి ఈచ్ వన్ నెంబర్ని. 9 8 jar 72, 72 6 jar 72 into 36 6 jar 36. 72 into 36 చేస్తే 2519 వచ్చిందండి ఆన్సర్. దట్ ఈస్ ద ఆన్సర్. సో సెకండ్ మెథడ్ లెంతీ అవుతుందిలేండి, ఇంకా ఈ మెథడ్ ఈ షార్ట్ కట్ మెథడ్ అవుతుందిలేండి. సెకండ్ మెథడ్ కొంచెం టైం టేకెను, అందుకని అది ఎందుకు లేండి, అవసరం లేదు. సో ఇదే మోడల్లో ఇక్కడ ఇంకో సమ్ ఉంది, 18th సమ్. ఇఫ్ ద 5-digit నెంబర్, ఇక్కడ 5-digit నెంబర్ 13,003xy ఈజ్ డివిజిబుల్ బై 3, 7 and 11, దెన్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ 5x plus 8y అన్నారండి. ఈ సమ్ చేద్దాం ఇప్పుడు. సొల్యూషన్ ఫస్ట్ ఏం చేయాలండి, యాజ్ యూజువల్ మనకి దేంతో డివిజిబుల్ అన్నారు, 3, 7, 11 కదా. 3, 7, 11ని ఎల్సిఎం చేసుకుందాం. ఎల్సిఎం ఆఫ్ 3, 7 and 11 ఈజ్ ఈక్వల్ టు 3, 7, 11. ఈ టేబుల్ పోవు కదండి. 3 into 7 into 11, 21 into 11, 11 1 jar 11, 11 2 jar 22 plus 1, 231. నెక్స్ట్ వాళ్ళు ఇచ్చిన నెంబర్ ఏంటండి, 133xy. 133xy ఈజ్ కంప్లీట్లీ డివిజిబుల్ బై 231. ఈజ్ కంప్లీట్లీ డివిజిబుల్ బై 231. ఇక్కడ లీవ్స్ రిమైండర్స్ లేవు కదండి, అందుకని కంప్లీట్లీ డివిజిబుల్ బై 231. సో లెట్ ద 5-digit నెంబర్, లెట్ 5-digit నెంబర్ ఈక్వల్ టు 133. లాస్ట్లో లార్జెస్ట్ డిజిట్ అంటే 999 కదండి ఉండేది. సో 99 వేసుకుందాం, విచ్ ఈజ్ డివిజిబుల్ బై 231. చేస్తే మనకి రిమైండర్ ఏమొస్తుందో చూడాలి ఇప్పుడు. రిమైండర్ 231, 13399 ఏమొస్తుంది చూద్దామండి. 231 టేబుల్లో 2
అది వన్సే పోతుంది, ఇంకా వన్స్ కూడా పోదు. 231 7 చూద్దామా. 7 2 = 14 అయింది. 6 చూద్దామండి. 6 3 = 18, 6 2 = 12, 13 86 ఇది ఎక్కువ అవుతుంది. 231 5s 5 1 = 5, 5 3 = 15, 11 55. సో 5s 11 55. 9లో 5 క్లోజ్ చేస్తే 4, 13లో 5 క్లోజ్ చేస్తే 8, 2 1 9. 231 9s చూద్దామండి. 9 1s are 9, 9 3 = 27, 9 2 = 18, 8s 16, 2 18. సో 8s చూద్దాం. 8s వేసుకుంటే 18 48. రిమైండర్ ఈజ్ 1. సో రిమైండర్ 1 వచ్చింది మనకి. ఈ 1399లో నుంచి ఈ రిమైండర్ని సబ్ట్రాక్షన్ చేయాలి. 13399 - 1 13398. సో x = 9, y = 8. అది ఆన్సర్స్ అవుతాయి. 5x + 8y. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ 5x + 8y? = 5 × 9 + 8 × 8. 5 9 = 45, + 8 8 = 64, 109 109 ఆన్సర్. దట్ ఈస్ ద ఆన్సర్. సో ఈ సమ్ము ఇక్కడ లీవ్స్ రిమైండర్ లేదు కాబట్టి ప్రాసెస్ ఇక్కడ ఇట్లా వస్తుందండి. రిమైండర్ చూసుకొని ఆ రిమైండర్ సబ్ట్రాక్షన్ చేసుకొని వచ్చిన వాల్యూస్లో 98 వస్తుంది. ఎక్స్ వాల్యూ, వై వాల్యూ ఒక్కోసారి ముందు ఉంటుంది, ఎక్స్ వాల్యూ తర్వాత ఉంటుంది. చూసుకోవాలండి, జాగ్రత్తగా గమనించుకొని చేసుకోవాలి. నెక్స్ట్ 19th సమ్. ఇఫ్ ద నెంబర్ 1981 PQ ఈజ్ డివిజిబుల్ బై 9, 11 and 13, దెన్ ద పాసిబుల్ వాల్యూస్ ఆఫ్ P and Q విల్ బీ. సో ఈ సమ్ మీరు కొంచెం హోంవర్క్ చేసి కామెంట్లో పెట్టగలరని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.